దానికి దీనికి చాలా డిఫరెన్స్. ఫ్రెండ్స్, మా నాన్నమ్మ ఒక పాట పాడతారు, వినండి మీరు. కల్వారు చూడండి, టేస్ట్ చూస్తాను. హ్యాపీ ఉగాది. ఒకటి నిండా గులాబీ పూలే ఉన్నాయి. ప్రణవి, నువ్వు కన్ఫర్మ్ దాంట్లో వర్షాలు పడతావే వెనక్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవి అండ్ చెరీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఉగాదికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆ రోజు ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి ఇది. మా ఫ్యామిలీ, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ నాన్న మళ్ళీ మా నాన్నమ్మ అందరం కలిసి ఫామ్ ల్యాండ్ కి అయితే వెళ్ళామండి. చాలా బాగుంటది వ్లాగ్, లాస్ట్ వరకు చూడండి. కొత్తగా మన ల్యాండ్ లో గేట్ ఫిక్స్ చేశారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. అటు సైడ్ అండి ఇది, ఆ రూట్ నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ గేట్ దగ్గరికే వెళ్తాము. ఇదేనండి గేట్. ఫామ్ ల్యాండ్ కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి ఏది అవుతా అయ్యింది మరి. ఇంకో దింపి కిందకి. పర్లేదు దింపరా. మళ్ళీ పాస్ లో ముళ్ళు ఏం గుచ్చుకోరా లేవు, గడ్డి ముళ్ళు ఏముండవు. మరదల వాళ్ళు మాకన్నా ముందర వచ్చేసారండి. అక్కడ పాపకు అయితే ఫొటోస్ తీస్తున్నది వర్షం దగ్గర. అక్కడికి వెళ్తున్నాను. చెర్రీనేమో మా నాన్నకి ఇస్తే, ఆ చెర్రీ చూడండి ఎంత గోల్ చేస్తుందో. నేను వెళ్ళిపోతున్నాను. ఇంకొక రౌండ్ ఉగాది పచ్చడి చేసుకుందామని మళ్ళీ వేపు అయితే కోస్తున్నామండి చేను దగ్గర. అకి స్లోగా అమ్మా చెయ్యి ప్రణవి. అనిషా, నేను పెట్టేస్తాను, నేను కవర్ చేయలేనమ్మా ఫేస్. ఇక ఈ వీడియోలో అక్కడైతే ఫేసెస్ బ్లర్ చేసి ఉంటానండి. సో ఏమనుకోవద్దు, వీడియో మాత్రం ఫుల్ గా చూడండి, బాగుంటది చాలా నేచురల్ గా. దూరం నుంచి ఫోటోషూట్ జరుగుతున్నది ఇక్కడ. వెనకాల వర్షాను మా చార్వి మేడం ఫొటోస్ తీసుకుంటుంది. ఇక్కడ మా కోచ్ చూడండి, ప్రణవి దాని పేరు. ఇప్పుడు దాకా చెట్లు ఎక్కింది, ఇప్పుడే చెట్ల మించి దిగింది. ఇది అక్కడ చూడండి ఇంకో కోతి, అఖిలాడి పేరు. ఆ కోతులకి లీడర్ ఇక్కడ. అబ్బా కోతి. ఫ్రెండ్స్ చూడండి, సైలెంట్ గా చూడండి. ఇక్కడ కోతి ఎక్కుతుంది చెట్టు. ఏం లేదు, ఫొటోస్ వాళ్ళు వీడియో లేకపోతే ఎక్కేద్దామని చట్నీ. డాడీ నిన్ను వదులుతారు అనుకుంటున్నావా? దాన్ని పట్టుకోరు, నిన్నే పట్టుకుంటారు. ప్రణవి, నువ్వు కన్ఫర్మ్ దాంట్లో వర్షాలు పడతావే వెనక్కి. బ్యాట్ లైటా? అగోండి అమ్మ కూడా వచ్చేసింది. మా తమ్ముడు తీసుకొచ్చాడు అమ్మని. నేను, నాన్న, మళ్ళీ మా పిల్లలు అందరం ఒక బైక్ మీద వచ్చాం. ఫోటోషూట్లు అయ్యేసరికి అమ్మ వచ్చేసింది కదండి. ఇంకా అందరం కలిసి ఫామ్ ల్యాండ్ లోకి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఫామ్. ఏంటో తగలలేదా దానికి? కర్ర గిట్టేయచ్చాలగా. ఊరిని పడేస్తే తగిలింది కదమ్మా దానికి. ఆ పాక దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అమ్మాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు. మా ఇషిక మేడం. హాయ్ చెప్పి ఇషిక. హాయ్ ఫ్రెండ్స్ అను. హ్యాపీ ఉగాది. ఉగాది రోజు పోస్ట్ అవుతుంది. అఖిల్ అదే చూడు, అల్లరి ఎక్కువైపోయింది అఖిల్. నీకు అల్లరి ఎక్కువ చేసేస్తున్నాడు కదా ఇషిక అఖిల్. ఒకటి. ఫ్రెండ్స్, మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి. రోజ్ ప్లాంట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అన్ని 10 మొగ్గలు ఒకేసారి పూస్తే బాగుందని. అలాగే పూసిందనమాట. ఎంత అందంగా ఉంది చూడండి. ఓయ్ చార్వి, చార్వి బంగారం.
మా తమ్ముడు గారు పాప అండి, చిన్నది ఇది. చిచ్చు ఎక్కడికి వచ్చేసారు? నానమ్మ తమ్ముడు ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు, రండి చూద్దాం ఏం డిస్కస్ చేస్తున్నారో. ఏంటన్నా చెప్పండి మళ్ళీ. ఏ పువ్వు పోద్ది ఆడదని మేల్ అండ్ ఫీమేల్. మేల్ అవుతే ఏంటి, మగది అవుతే లావు ఉంటుంది, పైన లావు సన్నంగా ఉంటుంది. ఆహా, ఇప్పుడు లావు వచ్చిందంటే ఇది ఆడదా? ఆడదు. ఇంత కూడా రాదా లావు? ఇదే ఇది పోద్ది, అది ఆడదు. లావుగానే ఉంది కదా. ఇది ఆడదు. ఇంకా సన్నంగా వస్తుందా పోద్ది అవుతే? లేనట్టుంది. మేల్ ఫ్లవర్ ఒకే చెట్టుకి అది ఇది కూడా వస్తాయా? అవి ముందు పోతూ వచ్చింది, ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అన్నీ పీకుతూనే ఉండాలి నాన్న ఎప్పుడుని పోతా. ఇలా కాయ మనం వదలాలనుకున్నప్పుడు ఒకటే. చూడు అమ్మమ్మ వాళ్ళారు మామ ఎక్కడ ఉన్నారు వాళ్ళిద్దరు చూడండి ఎలా వస్తున్నారు అక్కడ. మా అందరూ దానిమ్మ తోట సైడ్ ఉన్నామండి. మా అమ్మ నానమ్మ మాత్రం అక్కడ జామ తోట సైడ్ వెళ్ళారు, అక్కడి నుంచి వస్తున్నారనమాట రిటర్న్ ఇద్దరు నడుచుకుంటా. అసలు మా నాన్నమ్మ చూడండి ఆ ఏజ్లో ఎంత బాగా నడిచేస్తున్నారో. మా నాన్నమ్మతో అదే అంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు, మీరు ఈ వయసులో కూడా భలే నడుస్తారు, అన్ని పనులు చేసుకుంటారు మామ, మీ వయసు వచ్చేసరికి మేము అసలు చేయగలమో లేదో అంటూ ఉంటాను. చెర్రీ ఫుల్గా ఎంజాయ్ చేసేసిందండి, ఫుల్ గసౌస్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడప్పుడు ఎత్తుకున్నాం అనమాట మధ్య మధ్యలో, నేను కొంచెంసేపు అఖిల్ కొంచెంసేపు. ఏం చెప్పింది, స్టోన్స్ గిట్టేసుకోకూడదు, అలాగా తగులుతుంది. ఆడుకోవాలి ఇద్దరు, అలా దెబ్బలాడుకోకూడదు. నువ్వేం ఆడుతున్నావు అక్కడ? ఎందుకు? టైం పాసా? గలీజ్ అయిపోతుంది డ్రెస్ అంతా. ఇషిక డ్రాగన్ ఫామ్ దగ్గరికి వెళ్దాం, కొత్త సైన్ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడుంది? తమ్ముడు వాళ్ళ పెద్ద పాప అండి, తను ప్రణవి ఎందుకో దెబ్బలాడుకున్నారు, వాళ్ళు పంచాయతీ తీర్చి ఇంకా కొత్తగా డ్రాగన్ అయితే వేసారు, అక్కడికైతే వెళ్తున్నాము, చూసేయండి. ఇది కొత్తగా వేసిన డ్రాగన్ చైన్ 3 acres. దీని డీటెయిల్స్ నేను త్వరలోనే పెడతాను, చూద్దరు కానీ మీరు. దానికి దీనికి చాలా డిఫరెన్స్. ఏం డిఫరెన్స్? ఉండదు ఇంకా, అదైతే చెట్టు మధ్యలోంచి వెళ్ళొచ్చు, ఇంకా లైన్ ఉంటాయి. దగ్గరికి వచ్చేసి మోడలే వేరు, ఆ ప్లాంటేషన్ వేరు, ఇది వేరు. చూడు లైటింగ్ డిఫరెన్స్ పెట్టచ్చు అంట. అంటే అదే, అంటే ఇప్పుడు మధ్యలో ఒకటి పెద్దది ఒకటి చిన్నవి వచ్చారు కదా, అంటే ఇప్పుడు అంత ఎదుగుతాయా? కాదనిషా, అది చూడు, అది ఒక పోల్ వేసేసి దాని పైన వచ్చింది కదా, టైర్ వేసారు కదా, ఇది డిఫరెంట్ గా వేసారు, మోడల్ డిఫరెంట్. ఎదుగుతూ పైకి ఎదుగుతుంది. మాకు దాడి చూడు, ఎన్నట్లకి రాడ్లు వేసి రాడ్కి తీగలుతాం, ఫస్ట్ ఎక్కువ దిగుబడి వస్తుందన్నమాట. అది తమ్మానికి 4 మొక్కలు వేస్తాం, ఇది 10 మొక్కలు వేస్తాం. నా కొడుకు మీద దాటావు, కొడుకు ఈ పంటలో తాగరెట్టయిగా ఆడబడేస్తుందమ్మా. రాము చూడు, ఫ్యామిలీలో ఇంకొక అందగాడు వచ్చాడు. ఇక్కడ మా నాన్నమ్మ మా అఖిల్ని పొగుడుతున్నారండి, హైట్ అయిపోయాడు అది ఇది అని. మా అమ్మేమో మనవాడికి ఎక్కడ దిష్టి తగిలేస్తుందో అని, మీ కంట్లో కాకరెట్టాయా అని పాట పాడుతుంది. ఇక్కడ దిష్టి ఎవరైనా అలా పొగిడితే అలాగే పాడతారండి. ఫామ్ ల్యాండ్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి వేప పచ్చడి అయితే చేసుకున్నామండి మళ్ళీని. ఫ్రెండ్స్, మా నాన్నమ్మ ఒక పాట పాడతారు, వినండి మీరు, చాలా బాగా పాడుతున్నారు, నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు. పాడతారు వినండి. కలవారు కోడలు ఇటు చూడాలమ్మా. కలవారు కోడలు కామాక్షి కడుగుతున్నది కడవలో పోసి, అప్పుడే వచ్చిన హామీ పెద్దన్న, ఏమిరా పెద్దన్న ఇప్పుడు వచ్చావు, చిగురుముగా వెళ్ళి మీ అత్త మామల్ని అడిగిరావమ్మా,
కుర్చీపీట మీద కూకున్న మామ మాయన్నలు వచ్చారు మమ్మంపుతారా నేనెరగా నీ ఎక్కనడుగు నీ అత్తనడుగు పట్టి మంచం మీద కూకున్న మాయన్నలు వచ్చారు మమ్మంపుతారా నేనెరగా నీ ఎక్కనడుగు అంతకే మాయన్నలు వచ్చారు మమ్మంపుతారా నేనెరగా నీ బావనడుగు భారతము చదివేటి బావ పెద బావ మాయన్నలు వచ్చారు మమ్మంపుతారా నేనెరగా నీ భర్తనడుగు రథలో కూకుండే రాజేంద్ర భోగి మాయన్నలు వచ్చారు మమ్మంపుతారా శీఘ్రంగా వెళ్ళి సుఖముగా రావమ్మా. మా నానమ్మ బాగా పాడారు పాట అనుకుంటే కనుక ఒక లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఎలా పాడారో అని. మా నాన్నమ్మకి చెప్తాను మీ కమెంట్స్ చదివి. ఇక్కడ చూసారు నెక్స్ట్ డే రంజాన్ రోజుని అందరూ అక్కడ బయట రంగులు వేసుకుని ఆడుతూ ఉంటే వీళ్ళేమో మా పిల్లలు వాటర్ తోటి ఆడేస్తున్నారు. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి.